నటించిన సినిమా ఒకటి చూసుకోవాలి అనుకుంటాను. మీరు తీసిన సినిమా ఒకటి చూసుకోవాలనుకుంటాం. అంటే మా సినిమా కళాకారులందరికీ ఇది పురుడు పోతుంది. పురుడి తల్లి అయితే ప్రతి మనిషి ఒకసారి పుట్టాడు, ఒకసారి చనిపోతాడు. మేము మాత్రం మా సినిమా ప్రతి రోజు నేను పుడతాం. సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారి 2 రాష్ట్రాల థియేటర్లకు విడుదల కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రీమియం థియేటర్ చూసుకున్నప్పుడు ఆ రోజు మేము పుడతాం. అదృష్టం బాగుంటే 100 ఏళ్ళు 100 రోజులు పండుగ జరుపుకుంటూ పోతున్నాం. ఆ విధంగా మిగతా మనుషులు వారికి ఒక్కసారి కాదు, మేము సినిమా తీసినప్పుడు అలా పుడుతున్నాం. దర్శకుడు కానీ నటులు కానీ ఎవరు సరే మేము పుట్టింది మాకు పురుడు పోసుకుంది సినిమా కోసం నేను భావిస్తాను. అవకాశం వచ్చినా రాకపోయినా ఆ అవకాశాల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసుకొని ఎప్పుడైతే తల్లి కడుపు నుంచి లేదా సొంత ఊరు నుంచి సొంత గడ్డ నుంచి సినిమా నమ్ముకొని సినిమా పరిశ్రమకు వస్తామో ఆ రోజే మేము రాష్ట్రం వస్తాం. పూర్తి ఇక్కడ దశ ఇక్కడ జీగాయ మరణాయ అని చెప్పేసి చివరి శ్వాస వరకు 90 ఏళ్ళు వచ్చినా కానీ కృష్ణానగర్కి వెళ్ళి చూస్తే 90 సంవత్సరాల వయసులో కూడా ఒక మిత్రుడు కనిపించాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. దాదాపు ఏం చేస్తున్నాం అంటే సినిమాలో నటించడం కోసం వచ్చాను, ఏ రోజుకైనా సరే నేను సినిమాలో నటిస్తాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటాడు. అది ఆశ, దానికోసం వస్తాను. అందుకే నేను పాట రాస్తున్నాను. జనగణమంతా జయ పని చేసే సినిమా, జయ ధోరణులతో ఎదరను మీటే సినిమా, జగదీశిలోన జాతి నమ్ము మన సినిమా, ప్రగతి వీణ ఈ పనులు మించేదు సినిమా, తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత నవ పవన వీచికల కదిలే కరణ గవనం, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రలేఖ అని నమ్మిన వ్యక్తిని నేను. అలాగే నేను పాట రాస్తున్నాను. నా జీవితంతో ఆ నమ్మకంతో ఉంటాను. ఆ నమ్మకంతోనే పోలీసు వారి హెచ్చరికని సినిమా వెళ్ళి నిర్మాతగా తూలిగా తల్లి పతాకపై మేము నిర్మితున్న ఈ సినిమా నేను సినిమాగా భావించట్లేదు, ఈ ప్రపంచానికి రాసే ప్రేమ లేఖగానే భావిస్తున్నాను. ఈ ప్రేమ లేఖ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషిలో ఉండాల్సిన దేవానురాగాలను వ్యక్తం చేసే ప్రేమ లేఖ, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రేమ లేఖ, పుట్టుకున్న ప్రేమగా జీవితాలకు అంచనా నిలబడే ప్రేమ లేఖ, మనిషిగా ప్రేమించడం నేర్పే ప్రేమ లేఖ.